కడప వైఎస్ఆర్ అడ్డా కాదు, దాని తాత అడ్డా కాదు, చంద్రబాబు నాయుడు అడ్డా, తెలుగుదేశం గడ్డ కడప అంటే. ఆ 2.2 అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవడం కూడా గ్యారంటీ. కడప గడ్డ, చంద్రన్న అడ్డ. అక్రమ అరెస్ట్ చేయడం నెల రోజుల్లోనే చేయొచ్చు, కానీ అక్రమ అరెస్టులు అయితే కాదు, సక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దోల తీర్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆయన వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు, ఎవరు పొడుస్తారు? కుప్పంలో సిద్ధం సభలు పెడితే రెచ్చగొట్టినట్టు కాదు, మేము ఈరోజు కడపలో మహానాడు పెడితే రెచ్చగొట్టినట్టు ఎట్లా అవుతుందండి? టీడీపీ పార్టీకి అతిపెద్ద పండుగ ఉందో మహానాడు. కడప గడ్డలో మహానాడు జరుగుతుంది. ఈ రోజు మహానాడు రెండో రోజుకి వచ్చింది. దాంతో పాటు మనతో పాటు ఉన్నారు తిరుపతి సంబంధించిన కార్యకర్తలు. మేడం, ఎలా జరుగుతుంది కడపలో జరిగే మొట్టమొదటి మహానాడు? చాలా బాగా జరుగుతుంది. ఎన్నడూ కను విని ఎరుగుని రీతిలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపన చేస్తానన్నాడు. ఇక్కడ చూడండి, ఈ రోజు ఇక్కడే మన కడప జిల్లాలో పసుపు మయమైంది మొత్తం కూడా. ఈ రోజు ఎక్కడున్నా దాంకొని తిరగాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపన వాళ్ళ పార్టీ ఎప్పుడు అయిపోయింది. ఇంకా మా మహానాడు ఈ రోజు ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి మేము వచ్చాము. మాది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ మహిళా అంటేనే మా అడ్డా వైసీపీ అడ్డా అంటారు. ఇదే వైసీపీ అడ్డా ఇదంతా పసుపుమయమైంది. ఏం చెప్తారు? అడ్డ వాళ్ళు చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కడప అడ్డ పులి అన్నాడు కదా, పులి కాదు పిల్లి. నిజంగా కూడా ఈ రోజు మేము పులిలు అయినాం ఇక్కడ కడప జిల్లాలో. మన ఎమ్మెల్యే కూడా మాధవిరెడ్డి గారు ఇక్కడే గెలిచింది కదా, ఇక్కడే. కాబట్టి వాళ్ళంతా వేస్ట్, జీరో. ఇప్పుడైనా 11 సీట్లు వచ్చాయి, ఇంకా అవి కూడా రావు, జీరో. కడప జిల్లాలోనే మొత్తం ఆయన కూడా గెలలేడు. మహానాడు జరగడం ఇది మేము రూకోడ్ నుంచి వచ్చాము. గడేకల్లు విడుపునకల్లు మండలం గడేకల్లు. ఈ మహాప్రపంచం మాత్రం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీఆర్ గారి గురించి ఆలోచన చేసి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద మహానాడు చేయడం చాలా గర్వకారణం. ఇంతమంది వచ్చి ఇన్ని లక్షల మంది కలుస్తున్నారంటే ఇది మహా యుద్ధం మాత్రం ఉంది. ఒక ప్రపంచం జయించినట్లుంది మాకు ఇదంతా చూసి. భోజనాల ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా బాగా అందుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కడప వైఎస్ఆర్ అడ్డా కాదు, దాని తాత అడ్డా కాదు, చంద్రబాబు నాయుడు అడ్డా, తెలుగుదేశం గడ్డ కడప అంటే. 2.0 కాదు కదా, 2.0 కాదు కదా. 400 తెచ్చుకునే కూడా ఏం లేదు. 420 అని ఆల్రెడీ బిరుదిచ్చారు. ఇంకొచ్చేది ఏం లేదు, అయిపోయింది. చంద్రబాబే తెలుగుదేశం గడ్డ, కడప అడ్డా. ఇప్పుడు కూడా ఏం చేంజ్ కాలేదండి. అప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా కూడా లోకేష్ గారు అందరితో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు, నాయకులతో భేటీ అవుతున్నారు. కార్యకర్తలను కూడా దగ్గరికి తీసుకునే తత్వం లోకేష్ గారికి ఎప్పటికీ ఉంది. ఏంటండి ఇప్పుడు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన మా లోకేష్ గారు అమలులోకి తెచ్చారు. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అరాచకాలు చేసింది కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చారు ముందుకి. ఈ రెడ్ బుక్ పరిపాలన వల్ల సామాన్య కార్యకర్త కూడా ఇంకొకసారి కార్యకర్తను టచ్ చేయాలంటే కూడా ఎదవడేటట్టు చేశాడు. ఈరోజు మన ఎన్టీ రామారావు గారు మహిళలకు ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించాడు. ఆ పుణ్యాత్తుడికి పుట్టినరోజు జయంతి సందర్భంగా మేమంతా కూడా మహిళలంతా కూడా చాలా ఆనందపడుతున్నాం. అదే విధంగా ఇక్కడ మహానాడు అంటేనే నిజంగా కడప జిల్లాలో జరుగుతుందో ఎట్లా అన్నారు. ఈ పండుగ వాతావరణం చూస్తా అంటే ఎక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా రారు. నిజంగా కూడా ఈ పండుగ వాతావరణం చేస్తా అంటే ఇది కడప జిల్లాలోనే పులివిందలు. ఇక్కడే పులివిందల్లో పులిబిడ్డ కాదు, పిల్లి బిడ్డ. మేము పులిబిడ్డలమైనాం ఇక్కడ కడప జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి 2.0 సినిమా చూపిస్తాడు చెప్పండి. నిజంగా 2.0 సినిమా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? చూపించలేడు. మేము చూపిస్తాం ఆయనకి కావాలంటే. ఆయన చూపించలేడు, ఇంకా జీరో రాలేదు, చూపించలేడు. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది వైసీపీ పార్టీ అంటారు. నిజంగా ఏం చెప్తారు మీరు? జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం. అదే రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజున వైసీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటారు. ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా మా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇంకా భయం అయిపోయింది. ఆయన ఇంకా అడ్రస్ రాడు, ఎక్కడ బయట కూడా రాడు. లోకేష్ గారు యువకాలం ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? యువగలం ముందు అట్లే ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఆ అసలు ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. యూత్ అంతా కూడా మంచి యువగలం పాదయాత్ర చేశారు నుంచి లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇంకా యువతకంతా న్యాయం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరికీ మహిళలకైతేనేమి అందరికి కూడా ఎన్నో పథకాలు అమలు పరిచి సూపర్ 6 అన్ని కూడా ఒకటి చేస్తున్నారు. కానీ వాళ్ళకి అవి కనపడటం లేదు.
మేము చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి వాళ్ళకి కనిపించడం లేదు కళ్ళకి. కడప గడ్డ చంద్రన్న అడ్డ, ఏదైనా కూడా చంద్రన్న అడ్డానే. మేము మదనపల్లి నుంచి వచ్చినాము, అన్నమయ్య డిస్టిక్. మహానాడు కన్నులు విందులుగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పండుగలు మేమే జరుపుకుంటాం, ప్రతి ఇయర్ మేమే జరుపుకుంటాము. 5 ఏళ్ళు కాదు, చరిత్రలో మొత్తం అంతా తెలుగుదేశం పార్టీనే ఉంటుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడుకి చాలా అభిమానం అండి. నేను ఎప్పుడు నమ్మేది ఏమంటే ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు, ఒకరు వెంకటేశ్వర స్వామి అయితే రెండవది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాష్ట్రం ఉండే కష్టాలు చూసి వెంకటేశ్వర స్వామి బహుమతిగా ఇచ్చాడండి ఆంధ్రాకి లోకేష్ గారిని. ఖచ్చితంగా అది నేను నమ్ముతున్నాను. ఎలా ఉందమ్మా ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉన్నారు. అందరూ టెన్షన్ పడతా తిరిగే వాళ్ళు కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారు గవర్నమెంట్లో. వాళ్ళ సొంత ఇంట్లో తిరగలేని వాళ్ళు ఈ గవర్నమెంట్లో తిరుగుతున్నారంటే బాగుందని కదా. మానాడు చాలా బాగుంది, నాకు అన్నీ తెలుసు. 83 నుంచి కూడా నేను పార్టీలో ఉంటున్నాను. చంద్రబాబు గారు కూడా నాకు పరిచయం ఉంది, లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ని, మండల పార్టీ ఎంపీపీని, అలాగే మార్కెట్లో చైర్మన్, సర్పంచ్. 83 నుంచి కూడా అన్ని పదవులు 10 రకాల పదవులు అనుభవించాను. దీనికి అంతా కారణం చంద్రబాబు నాయుడు గారి దయ, కారణం పార్టీ బలం, మెయిన్ పార్టీ. ఇప్పటి వరకు కూడా 83 నుంచి కూడా మేము ఎవరిని బలపడితే వాళ్ళని పార్టీ అధికారికంగా ఎమ్మెల్యేని తగ్గించుకున్నాం. ఇప్పుడు కూడా అదే పని ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో బాబు గారి పార్టీ 7 విజన్ తప్పకుండా అమలు జరుగుతుంది. మేమందరం కూడా రాత్రి కష్టపడి కృషి చేసి మళ్ళీ 29లో కూడా ఉడిపల్లి సత్యబాబు గారిని కూడా నెగ్గించుకుని అధికారంలో రానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మేము మాకు యనమల రామకృష్ణ గారు అండ కూడా ఉంది. ఈస్ట్ గోదావరి ఆర్థిక మాజీ మంత్రులు, ఆయన స్పీకరు, మున్సిపల్ చైర్మన్, ఎన్నో చేసే పదవులు అన్ని కూడా అండ ఉంది. ఈ పార్టీ ఈస్ట్ గోదావరిలో మంచి బలంగా ఉంది. రాబోయే రోజుల్లో మంచి ఐదర్శంగా విజయం. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి మేము మహానాడికి ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడికి నేను అటెండ్ అవుతాను. కానీ కడపలో రాయలసీమలో మహానాడు అంటే ఎండలో వేడి ఇక్కడ ఎలాగుంటుందేమో అనుకున్నాం. కానీ ఈ పసుపు రంగుతో ఇక్కడ మహానాడుతో పాటుగా ప్రజలకు కూడా చల్లదనం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. అంటే ఇక్కడ రాయలసీమలో ఇంకా ఈరోజు ఈ మహానాడుతో ప్రశాంతత, ప్రజలందరూ కూడా ఆనందంగా బతికే రోజు ఈరోజు క్లియర్గా దేవుడు కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ మహానాడు మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మేము శ్రీకాకుళం నుంచి చూస్తే కడప అంటే మీరు అన్నట్టు అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు, తెలుసుకున్నారు అనమాట. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంటే ఎలా ఉంటుందనే ఇది అర్థమైంది. అర్థమైన తర్వాత నిన్నటికి ఈరోజు చూస్తే ఇంకా జనాలు కూడా ఎక్కువ వచ్చారు. ఇది కడప అనేది వైఎస్ఆర్ అడ్డ కాదు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ పసుపు ఇంకా తిరిగి ఉండదు. ప్రజలు కూడా ఆనందంగా బతికే అవకాశం వచ్చిందని ఇక్కడ ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పి చెప్తారు. నిజంగా జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా చేసుకుంటారు? ఆయన ఎందుకంటే చేసుకుంటారు, ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు తప్ప ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్లో ఎవరికైతే ఏమేమి హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చెప్పుకోవడం కూడా ఏం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళే పరిస్థితి ప్రజలు లేరు ఎవరు కూడా. అందుకు ప్రజల్లోకి ఇప్పుడు మరి సీఎంగా ఉండేటప్పుడు ఏం చేశారు, ఆయన ఎందుకు ప్రజల్లోకి రాలేకపోయారు? అందుకు జగన్మోహన్ రెడ్డి పని ఖతం అయిపోయింది, ఇంకా తిరుగులేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ ఫ్యాక్షనిస్టులకి ఇక్కడ అవకాశం లేదని నిదర్శనం. ఆయన 2.2 చూపిస్తారు. ఇప్పుడు సినిమా ఒక్కరికి అవుతుంది, ఆయన కూడా సినిమా మరో కొంచెం రోజులు ఆయన కూడా సినిమా చూస్తాడు. ఒక్కరు అవుతున్నారు. నీతి నిజాయితీగా ఎవరైతే అన్యాయంగా అక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా సినిమా కనబడుతుంది. ఆల్రెడీ కొంతమందికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం రోజుల్లో కనబడుతుంది సినిమా. రాష్ట్రంలో యువగలం ఏది ఉందో నారా లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అక్రమ అరెస్టులు అంటారు. నిజంగా అక్రమ అరెస్టులు, సక్రమ అరెస్టులు? అక్రమ అరెస్టులు అయితే ఎన్డీఏ గవర్నమెంట్ 1 సంవత్సరం అయింది. అక్రమ అరెస్ట్ చేయడం 4 రోజుల్లోనే చేయొచ్చు. కానీ అక్రమ అరెస్టులు అయితే కాదు, సక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు అయితే 1 సంవత్సరం ఎందుకు వెయిట్ చేయాలి? నిజాయితీగా ఎక్కడైతే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని ప్రూఫ్లు తీసుకున్న తర్వాత మాత్రం అరెస్టులు జరుగుతున్నాయి. ఆ అక్రమ అరెస్టులు అయితే అన్నాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వచ్చి 4 రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు. నా పేరు వల్పల సుబ్బారావు అండి. నేను అద్దంకి నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈ మహానాడు చాలా చక్కగా జరుగుతుంది.
సంక్షేమానికి అభివృద్ధికి ఈ యొక్క రాయలసీమ గడ్డ మీద ఈ మహానాడు జరగడం అనేది ఒక చారిత్రాత్మక విజయంగా మేము వర్ణిస్తున్నామండి. కడపది మహానాడుకి ఈ రాయలసీమలో అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అహంకార ధోరణితో వైనాట్ 175 అనే గర్వంతో విర్రవీగిపోతున్నాడు. ఆ విర్రవీగిపోయిన తనానికి ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. గతంలో చాలా మాటలు మాట్లాడాడు. ఒక మాటలో కూడా ఆయన చెప్పిన ఛాలెంజ్లకు కానీ మాటలకు కానీ విలువ లేకుండా పోయింది. ప్రజలు కూడా దాన్ని విశ్వసించలేకుండా పోతున్నారు. ఇలాంటి మాటలు ఊరక ఓసరవల్లి మాటలు లాంటివని ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. అది ఏమాత్రము వాస్తవం కాదు. కార్యకర్తలు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు అందరూ కూడా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి పార్టీలకి అతీతంగా పార్టీలో కలుస్తూ ఉన్న దాన్ని బట్టి పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక రకమైనటువంటి భరోసా నేను ఇవ్వాలనే దాని మీద ఇవ్వటం తప్ప ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని తెలియజేసుకుంటున్నాం. అవన్నీ ఏదో చెబుతూ ఉంటారండి. అతనికి ప్రస్తుతము ఈ యొక్క అత్యధిక మెజారిటీని చూసి ఆయన మైండ్ సరిగా పనిచేయట్లేదు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మాటలకి ఆయన చెప్పే పనులకి విలువ లేదని సభముఖం తెలియజేస్తున్నాం. అది చట్టం తన పని చాలా చూసుకుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఆధారాలు లేకుండా ఏది చేయరు కాబట్టి గత కాలంలో ఉన్నటువంటి ఆధారాలు ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరైతే అక్రమంగా మద్యం కేసులో ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైలుకి వెళ్తారని ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నారు. నేను రాజమహేంద్రవరం నుంచి వచ్చాను. స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు రాచపల్లి ప్రసాద్, వృత్తిరీత్యా అడ్వకేట్ని. ఈ రోజుని కడపలో ఉన్నటువంటి యొక్క పబ్బవరంలో కనీ విరిని రీతిలో మహానాడు నిర్వహణ జరుగుతుంది. నిజంగా ఇది ఊహించినటువంటి గొప్ప పరిణామం. ఎందుకంటే కడప అనేటువంటిది నా సొంత అడ్డ, సొంత గడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇది చేసేవారు. అటువంటి కడప గడ్డ మీద ఈ రోజుని తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు జాతి గర్వాన్ని ఉట్టిపడేలాగా ఈ రోజుని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహానాడుని కడపలో ఏర్పాటు చేయడం గొప్ప పరిణామం. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఈ యొక్క మహానాడుకి చాలామంది లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ మహానాడులో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి రెండు జోడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఆయన సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తున్నారు. ఒక పట్టుగా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆయన పర్వర్టెడ్ ఇదిలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. వెన్నుపోటు దినాలు ఏ దినాలు ఉండవు. ఎందుకంటే మాకు స్వచ్ఛమైన మెజారిటీ ఉంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆయన వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు, ఎవరు పొడుస్తారు? ఈ రోజున స్వచ్ఛమైన మెజారిటీ ఉంది. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటి అన్ని అపోహలు కేవలం వాటితో డైవర్షన్ పాలిటిక్స్కి, పార్టీలో డైవర్షన్ పాలిటిక్స్కి ఆయన దారితీస్తున్నాడు. ఎటువంటి వెన్నుపోటు పాలిటిక్స్ ఉండవు. అంటే గడపకి పసుపు పెడితే శుభం అని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచి కూడా చెప్తా ఉంటారు. ఈసారి కడపకు కూడా పసుపు పెట్టారు. కాబట్టి మనం చూస్తే ఈరోజు కడపంతా కూడా పసుపు సముద్రంలా కనిపిస్తూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా మరి ఎప్పుడు కూడా కడపలో ఇన్ని స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి లేదు. 1994లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలిచిందో మరి 30 సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు అంతకు మించిన స్థానాలతో అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. రాయలసీమ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా మేము రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కడప ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మహానాడు అనేది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ వేదికలాగా కాకుండా, ఆత్మస్తుతి పరనిందాలా కాకుండా, మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యల్ని నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి తీర్మానాల మీద ఈరోజు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగి దాన్ని ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహానాడు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఆనాడు నందమూరి తారక రామారావు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మహానాడుకు ఒక ఘన చరిత్ర కూడా ఉంది.
దేశ రాజకీయాల్ని శాసించడానికి. మరి 1983 సంవత్సరంలో విజయవాడ వేదిక మొట్టమొదటి మహానాడు జరిగినటువంటి పరిస్థితుల్లో అటు అతివాదుల్ని ఇటు మితవాదుల్ని కమ్యూనిస్టుల్ని భారతీయ జనతా పార్టీని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి నాడు నేషనల్ ఫ్రంట్కి బీజం పడినటువంటి నేపథ్యం కూడా ఈ మహానాడు సొంతం. కాబట్టి ఈరోజు ఈ మహానాడులో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడం అనేది నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తాం. మహానాడు అనేది కడపలో పెట్టే ప్రధాన కారణం ఏంటి? వైసీపీ రెచ్చగొట్టడానికి పెట్టారు కడప అని చెప్పంటారు. ఏం చెప్తారు షూట్గా? అంటే జగన్మోహన్ రెడ్డి కుప్పంలో సభలు పెట్టి కుప్పంలో సిద్ధం సభలు పెడితే రెచ్చగొట్టినట్టు కాదు. మేము ఈరోజు కడపలో మహానాడు పెడితే రెచ్చగొట్టినట్టు ఎట్లా అవుతుందండి? కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల, అయినప్పటికీ కూడా అక్కడ సభలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు మేము కడపలో గెలిచున్నాం. ప్రజల మద్దతు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అయితే 1.2 అయిపోయింది, ఇక 2.2 అని చెప్తా ఉన్నాడు. 1.2 చూస్తేనే 11 సీట్లు పరిమితం చేశారు. ఆ 2.2 అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవడం కూడా గ్యారంటీ. 2.2 ఎక్కడ చూపిస్తాయండి? ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్తే 2.2 అవుతుంది. కాబట్టి జగన్ 2.2 జైల్లో చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి దోల తీర్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ కొట్టబోతా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నన్ను కూడా మద్యం కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుంటారు. ఏం చెప్తారు మీరు? మద్యం కేసులు ఇరికించాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు మద్యం స్కామ్ చేసినటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరగమనం జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఈ పిచ్చి బ్రాండ్లన్నీ గతంలో చంద్రబాబు గారి పాలనలో వచ్చాయని చెప్పి, మరి నిజంగా చంద్రబాబు గారి పాలనలో వస్తే ఆనాడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? ఆనాడు ఆ బ్రాండ్లన్నీ కూడా నువ్వు ఎందుకు రద్దు చేయలేదు? నువ్వు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 3,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన నువ్వు ఈరోజు నీతులు వల్లించడం అనేది ఖచ్చితంగా హాస్యాస్పదం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎవడు పడితే వాడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా రెడ్ బుక్ చూపించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ ద్వారా శిక్షలు పడతాయని ఆనాడు ఆయన బహిరంగంగా చెప్పారు. ప్రజలు దానికి పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. అంటే రెడ్ బుక్కి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాజ్యాంగాన్ని అదేవిధంగా నిర్ణయాలను ఏదైతే ప్రజా కంటక నిర్ణయాలని అమలు చేశారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో వారందరూ కూడా ఖచ్చితంగా చెరసాల వాసులు అవుతారు. ఈరోజు వంశీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, రేపు కొడాలి నాని అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇది రెడ్ బుక్ని ఇంకా లేట్గా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ని మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా లోకేష్ గారికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.